పట్టణంలోని షిరిడి సాయిబాబా మందిరంలో 20వ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం రుద్రచండీ హవనం ఘనంగా నిర్వహించారు. జ్యోతిష్య వాస్తు పౌరాణిక పండితులు నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక ప్రత్యక్ష పర్యవేక్షణలో తిగుళ్ల విశ్వశర్మ వేదోక్తంగా హవనం నిర్వహించారు. ఆలయ అర్చకులు వినయ బృందం వైదిక క్రతు నిర్వహించారు. ఈ హవనంలో డాక్టర్ సతీష్ కుమార్, శ్రీలత, మార కైలాసం, రమాదేవి, డాక్టర్ నాగరాజు, కనకదుర్గ, పవన్, కవిత తదితరులు పాల్గొన్నారు. మంగళం సురమండితాలయ మంగళం మంగళం అనేన ఫలదానేన ఫలదోస్తు సదా మమ మనసులో తీసుకోవాలని మనసారా ప్రార్థన చేయాలి. గీతాంత కాంత దంత కాంత అంత కాంత కాంతరే నిరంతరం వసంతమే వయోగినాంతమే అనంతమే వదం వికుందలా సాగరం గలాభయావకం సగం విరాజిలోకరక్షకం అనాయకైకనాయకం విరాజితే భవానికి జయ గణపతి బొప్పా మోక్షేష్ఠదే గణపతి అనుగ్రహేణ నిర్విఘ్నరా సర్వకార్యసిద్ధిరస్తు మానోహింసే జాతవేదో కామశ్వపురుషం జగతో అభిప్రదక్షాగహిత్రియా మా పరిపాతయా అంబాల్యంబికే నమానజిత కశ్చన స్వసమేతదే విశ్వతస్వమవృష్ణిజావాజస్య సంగతే స్వాహా రుద్రశివాతనోరఘోరాపాపకాశినే యానస్తనుకాశంతమయా గిరిశంతాపితాకశేః స్వాహా నమో గణేభ్యో గణపతిభ్యష్టవో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యష్టవో నమః స్వాహా బ్రహ్మణా వందమానస్తదాశాః ధర్మోఢమస్య పాదుం సురే స్వాహా సత్యమివతతో నాపనుభాః కాళరాత్రి దుర్గాయై నమః స్వాహా మహాగౌరీ దుర్గాయై నమః స్వాహా సిద్ధిదాత్రి దుర్గాయై నమః స్వాహా ఓం స్వాహా 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 నమస్తే భీమా శక్తరః రక్తదంతికా దుర్గా బ్రాహ్మణయో స్వాహా
దేవతాగణ స్వాహా अनेन दिव्यमंगल होमेन भगवती चतुश्चत्वारिंशमन्त्रात्मिकादुतीलोज्जालदेवता विश्वमालिनी माता की भोला शंकर भगवान की शंकर भगवान की नमः पार्वती पतये ध्यानं बुद्धिद्वान् सहस्रकान्ति वर्णक्षौमां शिरोमालिकां भक्तालिकमयोधरा भीम वर्णस्ताभक्तारविन्दश्रियं देवीं अरविन्दायै नमः नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सर्वचैतन्य रूपान्ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं प्रचोदयात् आस्तिक जनमहाशयुలందరికీ స్థానిక జగిత్యాల పట్టణంలో కృష్ణా నగరంలో షిరిడి సాయినాథుని యొక్క ప్రతిష్టా మహోత్సవం అతి అద్భుతంగా ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించుకొని సుమారు 24 సంవత్సరాలు దాటి అడిగిడుతున్న శుభ సందర్భంలో నేటి రోజున గణపతి పూజ పుణ్యాహవాచన రక్షాబంధన దేవతాహ్వాన రుద్రచండీ యాగం ప్రారంభం చేసుకొని రేపటి వరకు మహాపూర్ణాహుతి మహారాశి వచనం ఈ రోజు పూర్తి చేసుకొని రేపటి రోజున స్వామికి షోడశ తాళ రసాభిషేకం జరుగుతుంది. అయితే చండీ హోమం ఎందుకు చేయాలి అంటే కలవు చండీ వినాయకుడు అని కలికాలంలో తొందరగా ప్రసన్నమయ్యే దేవతల్లో ఒకటి వినాయకుడు అని ప్రసిద్ధి చెందింది. కానీ తొందరగా ప్రసన్నం కావాలి అంటే ఒక ఇంట్లో ఉండేటువంటి ఒక తల్లి ఒక పిల్లవాడికి చాక్లెట్ కొనించాలి అంటే తాను చెప్పిన పనుల్లా చేయించుకున్న తర్వాతనే చాక్లెట్ ఎట్లాగైతే కొనిస్తుందో సృష్టిలో ఉండేటువంటి జగన్మాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి అంటే ఆమె చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని ఎవరైతే పట్టుకొని ఉంటారో ఆ ధర్మ మార్గాన్ని పట్టుకున్న వాళ్ళకి తొందరగా వరాలు ఇస్తారని చెప్పేసి సాక్షాత్తు జగన్మాతనే చెప్పి ఉంది. ఎప్పుడు కలిగిన ఎప్పుడు ఆపద కలిగిన ఒక్కసారి స్మరిస్తే చాలు అక్కడ ప్రత్యక్షం చెప్పడంతో పాటు నతప్రదేశే దుర్భిక్షం నచ దుఃఖం ప్రవర్తనే నాగాలే ఎవరైతే కశ్చిత్ పూజనే చండిగా ఎక్కడైతే చండీ అమ్మవారి యొక్క హోమం గాని పూజ గాని జరుగుతుందో ఆ దేశము అంతా కూడా దుర్భిక్షంపై సుభిక్షంగా మారుతుంది. అంతేకాకుండా అకాల మరణాలు ఇళ్లలో ఉండేటువంటి యొక్క బాలలు కానీ వృద్ధులు కానీ అకాలంగా యాక్సిడెంట్ లో కానీ ప్రమాదవశాత్తు కానీ మరణిక ఆపదల నుంచి కాపాడే తల్లి ముగ్గురమ్మల మూల కుటుంబం కేవలం జగన్మాత అవుతుంది కనుక అటువంటి జగన్మాత యొక్క వైభవాన్ని మార్కండేయ పురాణంలో కాగులి మహర్షికి మార్కండేయ మహర్షి చెప్పినటువంటి యొక్క సప్తశక్తి హవన కార్యక్రమం లోక కళ్యాణార్థమై ఆలయ అభివృద్ధికై సేవా సమితి వాళ్ళు అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ యొక్క భక్తులందరికీ లేకుండా ఇళ్లలో చూసేటువంటి యొక్క సమస్త జనావళికి ఆ మాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ అవకాశాన్ని వినియోగించుకొని రేపటి రోజున షిరిడి సాయినాథుని యొక్క వార్షికోత్సవం సద్గురువులు ఆగమ శాస్త్ర పండితులు అయినటువంటి శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క కళ కమలముల చేత షోడశతాల రసాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుంది కనుక మీ యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి సర్వజనాలని ఆలయానికి వేయించేసి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమానంతరం స్వామి ప్రసాదంగా అన్నదానాన్ని ఏర్పాటు చేసినారు కనుక అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసినారు. అందరూ